సైకో యూట్యూబర్ ప్రణీత్ రేపిన రచ్చ అంతా ఇంత కాదు. తండ్రి కూతుళ్ల బంధంలోనూ బూతులు వెతుక్కునే ఈ వెధవ రత్నాన్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. బెంగళూరు వెళ్లిన హైదరాబాద్ సైబర్ కంట్రోల్ బ్యూరో అధికారులు ప్రణీత్ను అరెస్ట్ చేసి పీటీ వారెంట్ తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేయగా కోర్టు అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఆ తర్వాత అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రణీత్ హనుమంతుతో పాటు మరో 3 మీద కేసు నమోదు చేశారు పోలీసులు. A2గా డలాస్ నాగేశ్వరరావు, A3గా బుర్రా యువరాజ్, A4గా సాయి ఆదినారాయణను కూడా అరెస్ట్ చేశారు. ఇక దీనిపై 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రణీత్ మీద 67B ఐటీ యాక్ట్, ఫోక్సో యాక్ట్ 79, 29, 294 BNS సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. అయితే ప్రణీత్తో పాటు ఆ 3 ఎవరు అని ఇప్పుడు నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళ బాగోతాలు బయటకు తీస్తే ఒక్కొక్కడు ఒక్కో సైకోలా ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. డల్లాస్ నాగేశ్వరరావు అలియాస్ భార్గవ్ యూఎస్లో ఐటీ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. డల్లాస్ నాగేశ్వరరావు అనేది అతని యూట్యూబ్ ఛానల్ పేరు. ఇన్స్టాలో ఈ యాక్టివ్గా ఉంటూ ఉంటాడు. సినిమాలు, రాజకీయాలు, క్రికెట్ ఇలా అన్నీ తనకు తెలుసు అనుకుని అన్ని విషయాల్లో వేలు పెట్టి ట్రోల్ చేసే వ్యక్తిత్వం. ప్రణీత్ వీడియోలో భార్గవ్ పెద్దగా మాట్లాడలేదు. అయితే ఆ డిస్కషన్లో ఉండడంతో ఇప్పుడు దోషిగా నిలబడాల్సి వచ్చింది. పరువు తీసుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈ వీడియోలో ఉన్న మరో వ్యక్తి బుర్రా యువరాజ్. వీడి బుర్రంతా బూతే. ఈ జాతిరత్నం కూడా యూఎస్లోనే జాబ్ చేస్తున్నాడు. ప్రణీత్తో కలిశాడంటే బూతులు అడ్డొదుపు లేకుండా వచ్చేస్తుంటాయి. వైరల్ అయిన వీడియోలో రెడ్ షర్ట్లో ఉంది ఇతనే. పైగా ఆ వీడియో గురించి ప్రణీత్ ఓ మాట అన్నప్పుడు పాట పాడి తన రాక్షసత్వాన్ని బయటపెట్టుకున్నాడు. ఇక మిగిలినవాడు ఆదినారాయణ. ప్రణీత్ గారిని మించిన సైకోవిడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇతను కూడా అమెరికాలోనే ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. కుత్త ర్యాంప్ అంటూ దరిద్ర పేరు పెట్టుకుని ఇన్స్టా అకౌంట్ మెయింటైన్ చేస్తున్న ఆది ఈ వీడియోలో పాపను ఉద్దేశించి ఘోరమైన కామెంట్లు చేశాడు. ఇలా నలుగురిలో ఎవరికి వారే సైకోల్లా బిహేవ్ చేశారు. ఎట్టకేలకు వీళ్ల పాపం పండింది. జైలు ఊచలు లెక్కిస్తున్నారు వీళ్ళు.